నమశివాయ. మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన ఛానల్లో ఈ వారం 108 నక్షత్రపాద శివలింగాలలో ఒకటి అయిన అనురాధ నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెనికేరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత ఇష్టకామేశ్వర స్వామి వారి ఆలయం అనురాధ నక్షత్రం 1వ పాదం వారికి సంబంధించిన 108 నక్షత్రపాద శివలింగాలలో ఒకటిగా భీమపురాణంలో చెప్పబడింది. ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి. ఈ వీడియోలో అర్చక స్వామి వారి పేరు, ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది. యాత్రికులు వారి వారి నక్షత్రపాద శాంతి కోసం ముందుగా అర్చక స్వామి వారిని సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలరు. నిత్య సంతోషకారకుడైన పరమేశ్వరుడు దక్ష ప్రజాపతికి అల్లుడు. అటువంటి దక్ష ప్రజాపతి ఉన్న చోటును ద్రాక్షాయిని, అది కాలక్రమేణా ద్రాక్షారామంగా వాడుకలోకి వచ్చింది. అటువంటి ద్రాక్షారామం దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచింది. ద్రాక్షారామానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పెనికేరు అనే గ్రామం. ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఆలయం మండపంలో మనకి నందీశ్వర దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆలయ మండపంలో చిన్న వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలను కూడా అక్కడ మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయం వ్యాస ప్రతిష్టగా ప్రతీతి చెందింది. ఆలయ ప్రాంగణంలో మనం జంట సర్పాలని ఇప్పుడు చూస్తున్నాము. ముఖమండపం నుండి మనం అంతరాలయంలోనికి వెళితే అంతరాలయంలో శ్రీ విఘ్నేశ్వర స్వామిని అక్కడ మనం దర్శించవచ్చు. మనకు గర్భాలయంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత ఇష్టకాంతేశ్వర స్వామి వారి దర్శనం కలుగుతుంది. ఈ క్షేత్రానికి ఒక స్థల పురాణం ఉంది. అదేంటంటే, ఒకనాడు వ్యాసమునిని పరిశీలించడానికి కాశీ విశ్వేశ్వరుడు అనుకున్నాడు. దాని ఫలితంగా కాశీపురంలో వ్యాసమునికి అతని శిష్యులకి భిక్ష అనేది దొరకలేదు. శిష్యుల ఆకలి బాధ చూడలేక కాశీపురానికి శాపం ఇవ్వడానికి వ్యాస మహర్షి సిద్ధపడ్డాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాస పరివారానికి భోజనం ప్రసాదిస్తుంది. సంతృప్తి చెందిన వ్యాసుడు అతని శిష్యులు కాశీని విడిచిపెట్టమని అన్నపూర్ణాదేవి ఆదేశిస్తుంది. అన్నపూర్ణాదేవి మాటకు వ్యాసముని దుఃఖించాడు. ఆ సమయంలో కాశీ విశ్వేశ్వరుడు వ్యాసుడితో ఇట్లా చెప్పాడు: ఓ మహర్షి, కాశీతో సమానమైన ద్రాక్షారామానికి వెళ్ళు అని సలహా ఇచ్చాడు. శివాజ్ఞ ప్రకారం దక్షిణ కాశీ అయిన ద్రాక్షారామానికి వ్యాస మహర్షి చేరుకుంటాడు. అప్పటికే దక్షిణ కాశీకి చేరుకున్న అగస్త్య మహర్షి ద్రాక్షారామ పరివార ప్రాంతాలను, అంటే మన భీమమండలాన్ని వ్యాసుడికి పరిచయం చేస్తాడు. వ్యాసుడు తన తపస్సు మహిమతో ఆకాశ ప్రయాణంలో భీమమండలాన్ని సందర్శించాడు. వ్యాసుడు యాత్రలో ఈ పెనికేరు క్షేత్రంలో ఉండటం విశేషం. పెనికేరు ప్రాంతంలో వ్యాసుడు ఒక నిద్ర చేస్తాడు. సూర్యోదయం జరిగిన తర్వాత వ్యాసుడు తన తపోశక్తితో ఒక బ్రహ్మసూత్ర శివలింగాన్ని సృష్టించి దాన్ని ప్రతిష్ఠించాడు. శివలింగానికి ఇష్టకాంతేశ్వర స్వామిగా నామకరణం గావించి సేవించాడు. వ్యాసుడు సందర్శించిన ఆకాశ భీమమండల యాత్రని శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో చాలా గొప్పగా వర్ణించాడు. పెనికేరు గ్రామంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత ఇష్టకాంతేశ్వర స్వామి వారి ఆలయం చాలా ప్రాచీనమైనది. కాలక్రమంలో ఆలయం పునర్నిర్మాణం జరిగింది. ప్రధాన ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఆలయంలో స్వామివారి వామభాగం నందు కొలువై ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారు స్వయంభూమూర్తి అని చెప్పి అక్కడ పేరు. పెనికేరులో వెలిసిన శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామి గొప్ప మహిమ గలవానిగా నిత్యాభిషేకాలతో విరాజిల్లుతూ భక్తుల కోరికలు తీరుస్తూ భక్తవత్సలుడయ్యాడు. స్వామి కృపతో సుఖ సంతోష ఆయురారోగ్య విజయ ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి. భక్తులు ఒక మండలం అంటే 41 రోజులు శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామిని సేవించి ఆరాధించిన వలన ఇష్టకార్యములు సిద్ధించగలవు అని ఒక గట్టి నమ్మకం పూర్వం నుండి కూడా ఉంది. ఆలయం నందు ప్రతినిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహిస్తారు. స్వామివారి కళ్యాణం చైత్ర బహుళ ఏకాదశి నాడు పాంచాహనికంగా జరుగుతుంది.
కార్తీక మాసంలో లక్ష రుద్రాక్షల పూజ, లక్షవ బిల్వపత్ర పూజ నిర్వహిస్తారు. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు జరుగుతాయి. మహాశివరాత్రి సందర్భంగా విశేష అభిషేకాలు ఉంటాయి. మహాశివరాత్రి నాడు కోటి దీపోత్సవం నిర్వహిస్తారు. సంక్రాంతి, తొలి ఏకాదశి, దీపావళి, సుబ్రహ్మణ్య షష్ఠి మొదలగు పర్వదినాల సందర్భంగా విశేష పూజలు జరుగుతాయి. ఇప్పుడు స్వామివారి హారతి కార్యక్రమాన్ని, అదేవిధంగా అర్చక స్వామివారి మాటల్లో ఆలయ విశేషతను తెలుసుకుందాం. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. చక్కగా కోనసీమ జిల్లా ఆలమూరు మండలం వెనికేరు గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ బాలాత్రిపురసుందరి ఇష్టకాంతేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ఇది. పూర్వం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే, వ్యాస భగవానులు బాసర సరస్వతీ దేవాలయం ప్రతిష్ఠ చేసినటువంటి వ్యాసుల వారు ద్రాక్షారామం వెళుతూ మార్గమధ్యలో ఈ గ్రామంలో నిద్రించి తన తపోబలంతో సృష్టించినటువంటి శివలింగం శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామి వారి యొక్క శివలింగం. భవిష్యత్తు కాలమానంలో భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీరాలని స్వామివారి పేరు ఇష్టకాంతేశ్వరుడు అనేటువంటి నామకరణం గావించారు. ఇష్టకాంతేశ్వరుడు అంటే ఇష్టమైనటువంటి కోరికలను తీర్చి చక్కగా వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యతను, సంతాన భాగ్యాన్ని ఇచ్చే స్వామి ఇష్టకాంతేశ్వర స్వామి వారు. అమ్మవారు బాలా త్రిపుర సుందరి అమ్మవారు. ఇది కూడా వ్యాసుల వారే స్థాపన చేశారు. ప్రాతకాలే కుమారి మధ్యాహ్నే యవ్వనాంగీం సంధ్యాయాం వృద్ధరూపిణి అన్నట్టుగా అమ్మవారు ఇప్పటికీ కూడా ప్రాతకాల సమయంలో 8 సంవత్సరాల ప్రాయవతిగా, మధ్యాహ్నే యవ్వనాంగీం మధ్యాహ్న సమయంలో యవ్వన 16 సంవత్సరాల ప్రాయవతిగా, సంధ్యాయాం వృద్ధరూపిణి సంధ్యా సమయంలో వృద్ధురాలుగా ఇప్పటికీ కూడా ఈ గ్రామంలో తిరుగుతున్నట్టుగా భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ స్వామివారిని దర్శించడానికి ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతముల నుండి కూడా విచ్చేస్తున్నారు. అందులోనూ కూడా శ్రీనాథ కవి సార్వభౌముడు రచించినటువంటి భీమఖండం అనే గ్రంథంలో అనురాధ నక్షత్రం ప్రథమ పాదంగా ఈ యొక్క స్వామివారు విరాజిల్లుతూ ఉన్నారు. అనురాధ నక్షత్రం మొదటి పాదం వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ స్వామివారి ఇక్కడికి వచ్చి దర్శిస్తే కనుక వారి సమస్తమైనటువంటి గ్రహపీడలన్నీ కూడా నివారించబడుతున్నాయని శాస్త్రం చెప్తుంది. అందులోనూ కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవములు చైత్ర బహుళ ఏకాదశిలోని స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం 5 రోజుల దీక్షతో చక్కగా వైభవపేతంగా శైవాగమ విధానంగా ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమములు జరుగుతాయి. మరియు మహాశివరాత్రి రోజున అత్యంత వైభవపేతంగా శివరాత్రి మహోత్సవ కార్యక్రమం, సంధ్యా సమయంలో కూడదీప మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా మహాశివరాత్రి రోజున కూడదీపాల మహోత్సవ కార్యక్రమం కూడా ఈ దేవాలయం దగ్గర మహావైభవపేతంగా జరుగుతుంది. కావున ఎవరైతే ఈ యొక్క స్వామివారిని దర్శిస్తున్నారో వారందరికీ కూడా విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, కన్యార్థి లభతే కన్యాం, పుత్రార్థి లభతే పుత్రం, మోక్షార్థి మోక్షమాప్నుయాత్ అన్నట్టుగా విద్యార్థునికి చక్కనైన సరస్వతి అనుగ్రహాన్ని, ధనార్థి లభతే ధనం ధనార్థులకి లక్ష్మీ అనుగ్రహం, వివాహం కాని స్త్రీ పురుషులందరికీ కూడా వివాహ యోగ్యతను, సంతానం కోరుకునే వారికి సంతాన భాగ్యము, తొదగు మోక్షార్థి మోక్ష సామ్రాజ్యాన్ని కైవల్యాన్ని అనుగ్రహించే స్వామి శ్రీ బాలా త్రిపుర సుందరి ఇష్టకాంతేశ్వర స్వామి వారు.
కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. నా పేరు పుల్లేడు గుర్తి వీర వెంకట సత్య సూర్య సాంబశ శర్మ. నా పేరు దొరబాబు అంటూ ఉంటారు అందరూ కూడా. చక్కగా ఎవరు ఏ సందర్భంలో వచ్చినా మాకు ఫోన్ చేసి వస్తే చక్కగా మీకు దర్శన భాగ్యము అర్చనాది కార్యక్రమం చేయడానికి మేము ఎల్లవేళలా మీకు అనుకూలంగా ఉంటాం. ఓం నమః శివాయ. ఓం ఇష్టగాంధేశ్వర స్వామినే నమః. మాకు ఈ వీడియో చిత్రీకరణలో ఎంతగానో సహాయ సహకారాలు అందించిన శ్రీ కేక మంగాపతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. తిరిగి వచ్చే వీడియో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.